IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు BDTV. తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మంగళవారం నాడు చేసినటువంటి వేరంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక తెలుగుదేశం పార్టీలో కూడా కొన్ని విమర్శలు అయితే రావడం జరిగింది. ముందుగా సొంత నియోజకవర్గం అయినటువంటి తిరువూరు నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రభుత్వ అధికారులు చెబుతూ ఉన్నా కూడా ఏమాత్రం లెక్క చేయకోకుండా కారు మీదకి ఎక్కి భీష్మించుకుని కూర్చుని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ కూడా సామాన్య ప్రజానీకాన్ని ఇక్కట్లు గురి చేశారంటూ పెద్ద ఎత్తున కూడా సామాన్య ప్రజానీకం నుంచి విమర్శలు అయితే రావడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆ విధంగా ప్రవర్తించకూడదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీలో కొలికిపూడి శ్రీనివాసరావు మీద కొంత విమర్శ అయితే రావడం జరిగింది. ఇక మొత్తంగా మంగళవారం జరిగినటువంటి ఎపిసోడ్ మీద పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొలికిపూడి శ్రీనివాసరావుని వివరణ అడిగారు. ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా పోస్టులు అయితే రావడం జరిగింది, వార్తలు అయితే రావడం జరిగింది. ఇక మంగళవారం నాడు జరిగినటువంటి మొత్తంగా సంఘటన గురించి కొలికిపూడి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే సామాన్య ప్రజానీకం నుంచి కూడా విమర్శలు రావడంతో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడుతూ కూడా పూర్తి స్థాయి వివరణ కొలికిపూడి శ్రీనివాసరావు ఇవ్వడం జరిగింది. ఒకసారి కొలికిపూడి శ్రీనివాసరావు వివరణ ఇస్తూ కూడా మంగళవారం నాడు ఏం జరిగింది, అలాగే అంతకుముందు నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి పూర్తి స్థాయి వివరణ ఇస్తూ కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఆ కంబంపాడు గ్రామంలో ఏ విధంగా ఉంది, వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరించారు, ఏ విధంగా దౌర్జన్యం చేశారు, గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించారు అనేటువంటి విషయం గురించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ వైసీపీ పార్టీకి ఆ పార్టీలో అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత ఉన్నా కూడా ఎంత మెజార్టీ సాధించారు అనేటువంటి విషయం గురించి కూడా కొలికిపూడి శ్రీనివాసరావు వివరణ ఇవ్వడం జరిగింది. అసలు మంగళవారం నాడు జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి ప్రభుత్వ అధికారులు గతంలో తనకు ఏ విధంగా మాయమాటలు చెప్పారు అనేటువంటి విషయం గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ కూడా ప్రభుత్వ అధికారులు వెనకడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించాను, అక్కడ వైసీపీ పార్టీ నాయకుడు అక్రమంగా నిర్మించినటువంటి భవనాన్ని దగ్గరుండి కూల్చివేశానంటూ కూడా తాను చేసినటువంటి పనిని సమర్థించుకునేటువంటి ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు వెనకడుగు వేస్తున్నారు కాబట్టి నేను బుల్డోజర్తో పార్టీ కార్యకర్తలతో నాయకులతో అక్కడికి వెళ్ళాను, అక్కడికి తాను వెళ్ళబట్టే వైసీపీ పార్టీ నాయకుడి యొక్క అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారంటూ కూడా కొలికిపూడి శ్రీనివాసరావు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఇక చివరిలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నా పదవి శాశ్వతం కాదు, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు నాలాంటి వాడు రాజకీయాలలో కూడా అవసరం లేదు అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక సామాన్య ప్రజానీకం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని విమర్శలు రావడంతో పూర్తి స్థాయి వివరణ ఇస్తూ ఈ విధంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తన లాంటి వారు రాజకీయాల్లో అనవసరమని కొలికిపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తంగా ఎపిసోడ్లో కొంత విమర్శ రావడం, కొలికిపూడి శ్రీనివాసరావు కూడా కొంత నొచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వివరణ ఇవ్వాలని కొలికిపూడి శ్రీనివాసరావుని కోరడంతో ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. నేను అక్రమ భవన కూల్చివేతకు సిద్ధపడడంతో ఇప్పుడు అరెస్టు చేపిస్తున్నారు అంటూ కూడా ఆ యొక్క సంఘటనకు సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ విషయం గురించి నారా చంద్రబాబు నాయుడు వివరణ అడగడంతో తెలుగుదేశం పార్టీలో కూడా విమర్శలు రావడం, సామాన్య ప్రజానీకం నుంచి కూడా కొంత విమర్శ రావడంతో కొలికిపూడి శ్రీనివాసరావు ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ బాధితులకు న్యాయం చేయలేనప్పుడు, సొంత నియోజకవర్గమైనటువంటి తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా నేను రాజకీయాల్లో ఉండడం కూడా అనవసరం అంటూ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది.